అంగన్వాడీలకు సరుకుల సరఫరాలో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీతక్క. 10 రోజులకు ఒకసారి కోడిగుడ్లు సరఫరా చేయాలని, కుంటి సాకులు చెబితే కాంట్రాక్టులు రద్దు చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్లోని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్లో అంగన్వాడీ కేంద్రాలకు వస్తువుల సరఫరాపై సమీక్ష నిర్వహించారు సీతక్క. జిల్లాల వారీగా సరుకులు ఎప్పుడు సరఫరా చేస్తున్నారు, సరఫరాలో లోపాలు ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ చిన్నారులు తెలంగాణ భవిష్యత్తు అన్నారు సీతక్క. అంగన్వాడీలో ఉండే చిన్నారులకు, లబ్ధిదారులకు పోషకాహారం కోసం గుడ్లను సరఫరా చేస్తున్నామని చెప్పారు. నాసిరకం గుడ్లు, నిర్దిష్ట సైజు కన్నా తక్కువ సైజు గుడ్లు సరఫరా చేసి చిన్నపిల్లల జీవితాలతో ఆడుకోవద్దన్నారు. అంగన్వాడీలకు సరుకుల సరఫరాలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. భవిష్యత్తులో సరుకుల సరఫరాలో లోపాలు తలెత్తితే ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. ఇక మరోవైపు అంగన్వాడీలను తనిఖీ చేయకపోవడంపై అధికారులపై సీరియస్ అయ్యారు సీతక్క. అంగన్వాడీలకు సరుకుల సరఫరాలో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీతక్క. 10 రోజులకు ఒకసారి కోడిగుడ్లు సరఫరా చేయాలని, కుంటి సాగులు చెబితే కాంట్రాక్టులు రద్దు చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్లోని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్లో అంగన్వాడీ కేంద్రాలకు వస్తువుల సరఫరాపై సమీక్ష నిర్వహించారు సీతక్క. జిల్లాల వారీగా సరుకులు ఎప్పుడు సరఫరా చేస్తున్నారు, సరఫరాలో లోపాలు ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ చిన్నారులు తెలంగాణ భవిష్యత్తు అన్నారు సీతక్క. అంగన్వాడీలో ఉండే చిన్నారులకు, లబ్ధిదారులకు పోషకాహారం కోసం గుడ్లను సరఫరా చేస్తున్నామని చెప్పారు. నాసిరకం గుడ్లు, నిర్దిష్ట సైజు కన్నా తక్కువ సైజు గుడ్లు సరఫరా చేసి చిన్నపిల్లల జీవితాలతో ఆడుకోవద్దన్నారు. అంగన్వాడీలకు సరుకుల సరఫరాలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. భవిష్యత్తులో సరుకుల సరఫరాలో లోపాలు తలెత్తితే ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. మరోవైపు అంగన్వాడీలను తనిఖీ చేయకపోవడంపై అధికారులపై సీరియస్ అయ్యారు సీతక్క.